హాయ్ వీవర్స్. శరద్వతుడు అని ఎవరిని పిలుస్తారు? శంతన మహారాజు ఎవరిని చేరదీశాడు? కృపుడు, కృపి ఎలా పుట్టారు? కౌరవ పాండవులకు తొలి గురువు ఎవరు? కృపాచార్యుడి విద్యాభ్యాసానికి గురువు ఎవరు? ద్రోణాచార్యుడు ఎలా పుట్టాడు? భరద్వాజ మహర్షి అప్సరస స్నానం చేస్తుండగా కామ పరవశుతుడవుతాడు. ద్రోణుడు, ద్రుపదుడు అగ్నివేల మహర్షి వద్ద శస్త్రాభ్యాసం. ద్రోణాచార్యుని పేదరికం. ద్రోణాచార్యుడు పరశురాముని వద్ద ఏం అర్థించాడు? ద్రోణుడు, ద్రుపదుడు ఇద్దరి ప్రాణమిత్రుల మధ్య గొడవ ఏంటి? కౌరవులు, పాండవులు ఆడుకుంటుంటే అటుగా వెళ్తున్న ద్రోణాచార్యుడు ఏం చేశాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యూవర్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. గౌతమ మహర్షికి సత్యధృతి అనే కుమారుడు ఉండేవాడు. ఆయన విలుంబులతో జన్మించినందువలన ఆయనను శరద్వతుడు అని పిలిచేవారు. ధనుర్విద్య అతనికి పుట్టుకతోనే అబ్బింది. తపస్సుతో, మహా కఠోర పరిశ్రమతో అతను సాటిలేని మహావీరుడిగా ఎదిగాడు. ఇది దేవతలకు, అందున ఇంద్రుడికి రుచించలేదు. అందువల్ల ఆయన బ్రహ్మచర్యాన్ని భంగం చేయడానికి జలపరి అనే అప్సరసను నియమించాడు. ఆమె వల్ల తెలియకుండానే శరద్వతుని రేతస్సు రెల్లు గడ్డిలో పడి రెండు భాగాలుగా విడిపోతుంది. ఆ రెండు భాగాల నుండి కవల పిల్లలు జన్మిస్తారు. వారిలో ఒక స్త్రీ శిశువు, ఒకరు పురుష శిశువు. కొంతకాలానికి శంతన మహారాజు ఆ పిల్లలను చూసి చేరదీశాడు. భగవంతుని కృపగా లభించారని భావించి మగ శిశువుకు కృపుడు అని, ఆడ శిశువుకు కృపి అని నామకరణం చేశాడు. ఈ సంగతి తెలిసిన శరద్వతుడు కృపాచార్యుణ్ణి వివిధ అస్త్ర శస్త్రాలలో తిరుగులేని నేర్పరిగా తీర్చిదిద్ది వెళ్ళాడు. అటు తర్వాత కౌరవ పాండవులకు తొలి గురువైనాడు కృపాచార్యుడు. ద్రోణుని జననము కృపాచార్యుల జననం లాంటిదే. భరద్వాజుడు మహర్షి, మహా తపస్సంపన్నుడు. అయితే ఎంత మహర్షి అయినా కామ పరవశులై వ్యవహరించడం విధి వైపరీత్యం. భరద్వాజ మహర్షి కూడా ఒకనాడు గంగా తీరంలో ఘృతాచి అనే అప్సరస స్నానం చేస్తుండగా చూసి కామ పరవశుడవుతాడు. దానితో ఆయన రేతస్సు అది మహాశక్తివంతమైనందువల్ల ద్రోణిలో లేదా దొప్పలో భద్రపరుస్తారు. అలా భద్రపరిచిన ద్రోణి నుండి జన్మించిన వాడే ద్రోణుడు. ఆయననే కుంభసంభవుడు అని కూడా అంటారు. ద్రోణుడు తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. అటు తర్వాత అగ్నిపుత్రుడైన అగ్నివేశ మహర్షి వద్ద గురుకులంలో శస్త్రాభ్యాసం చేశాడు. ఆ గురుకులంలోనే ద్రోణునికి ఆప్తమిత్రుడైన ద్రుపదుడు పరిచయమవుతాడు. ద్రుపదుడు పాంచాల దేశపు రాజైన ఋషతుని కుమారుడు. ద్రుపదునికే యజ్ఞసేనుడు అనే పేరు కూడా. ద్రుపదుడు, ద్రోణుడు అగ్నివేశుని ఆశ్రమంలో తోడు నీడల ప్రాణ స్నేహితుల్లా మెదిలారు. ఎన్నోసార్లు ద్రుపదుడు తన సంపదంతా ద్రోణుని సంపదగానే భావించమనేవాడు. ఈ విషయం బాల ద్రోణుని మనసులో గాఢంగా నాటుకొని పోయింది. ఋషతుని మరణానంతరం ద్రుపదుడు పాంచాల రాజు కాగా భరద్వాజుని ఆదేశం మేరకు కృపాచార్యుని సోదరి కృపిని వివాహం చేసుకుంటాడు ద్రోణుడు. కృపి ద్రోణులకు ఒక సంతానం కలిగింది. ఆ శిశువు పుట్టగానే ఇంద్రుని గుర్రంలా సకిలించాడు. గుర్రంలా రోధించడం వల్ల ఆ బాలునికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. ద్రోణుడు దృష్టంతా విద్యార్జనపైనే. ద్రోణుడు నిత్య విద్యార్థి. ద్రోణుడు భార్యాపుత్రులతో ఆశ్రమంలో ఉంటూనే ధనుర్విద్యకు మెరుగులు దిద్దుకున్నాడు. తన విద్యను ఇంకా పరిపూర్ణం చేసుకునేందుకు మహావీరుడు, సకల శాస్త్ర సంపన్నుడు, శత్రు సంహారి అయిన పరశురాముని సన్నిధికి చేరాడు. మీ దగ్గర ధనాన్ని ఆశించి వచ్చానంటాడు. అప్పటికే పరశురాముడు భూమండలాన్ని మొత్తం జయించిన భూమండలాన్ని సర్వాన్ని దానం చేశాడు. అందువల్ల తన దేహాన్ని, విద్యను రెండిటిలో ఏదో ఒక దాన్ని దానంగా ఎంచుకోమంటాడు పరశురాముడు.
ద్రోణాచార్యుడు పరశురామ ప్రభువు నుండి విద్యను దానంగా అర్జిస్తాడు. సంతోషంగా నేర్పించాడు పరశురామ ప్రభు. జగదేక వీరుడైన పరశురాముని దగ్గర సకల శస్త్ర విద్యలను నేర్చుకున్న ద్రోణుడు దేవతలను సైతం ధిక్కరించగలిగే విలుకాడయ్యాడు. ద్రోణుని తపనంతా విద్యార్జన పైనే ఉండటం వల్ల కుటుంబం కడు బీద స్థితిలో ఉండేది. కొడుకైన అశ్వత్థామకు కనీసం పాలు కూడా పోయలేక పిండి నీళ్లు పోసేది కృపి. వాటిని పాలనుకొని తాగి గంతులేసిన అశ్వత్థామను అవహేళన చేస్తారు తోటి పిల్లలు. మనస్తాపం చెందిన ద్రోణుడు ఎవరినైనా ఆర్థిక సాయం కోరదామనుకుంటాడు. ఎవరిని అడగాలో ఆలోచించే సమయంలో చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి ద్రుపదుడు గుర్తొస్తాడు. వెంటనే ద్రుపదుని దగ్గరకు పయనమవుతాడు ద్రోణుడు. ద్రుపదుని దగ్గర చెప్పుకుంటే తన కష్టాలు తీరతాయి అనుకుంటాడు. చిన్ననాటి స్నేహాన్ని పూచిక పుల్లలాగా తిరస్కరిస్తాడు ద్రుపదుడు. నీకు నాకు స్నేహమేమిటి? నేను రాజుని, నీవు దరిద్రుడివి. దరిద్రునికి రాజుకి పొంతనేమిటి? ఇంత దూరం వచ్చినందుకు ఒకరోజు రాత్రి పుష్టిగా భోంచేసి వెళ్ళమంటాడు ద్రుపదుడు. అసలే కష్టాలు అవమానాలు ఎదుర్కొంటున్న ద్రోణాచార్యునికి అవహేళన పుండు మీద కారం చల్లినట్టుగా అయింది. క్రోధావేశాలు దేహాన్ని కాల్చేస్తున్న సమయం తనది కాదని మౌనంగా నిష్క్రమించాడు ద్రోణుడు. ఇప్పుడు అతడి జీవితానికి ఒకే ఒక ధ్యేయం, ద్రుపదినిపై ప్రతీకారం తీర్చుకోవడం. ఒకరోజు పాండవులు కౌరవులు ఒక చెక్క బంతితో ఆడుకుంటుంటారు. అది ప్రమాదశాత్తు బావిలో పడింది. దానిని తీయడం ఆ పిల్లల వల్ల కాలేదు. అటువైపుగా వెళ్తున్న వారిని చూశాడు ద్రోణుడు. వారు చూస్తుండగానే కొన్ని గడ్డి పలకలను అభిమంత్రించి బాణాల్లా ఒకదాని వెంట మరొకటి సంధించాడు ద్రోణుడు. చూస్తుండగానే అవి ఒకదానితో ఒకటి అతుక్కొని బంతిని తాకి బంతిని బంధించి ద్రోణుడి చేతిలో పెట్టాయి. కురు పాండవుల ఆశ్చర్యానికి అంతులేదు. మరో అద్భుతం చేశాడు ద్రోణుడు. అతని వేలికి ఉన్న ఉంగరాన్ని బావిలో వేశాడు. బాణాన్ని సంధించాడు. సంధించిన బాణం బావిలో పడ్డ ఉంగరాన్ని పట్టుకొని ద్రోణాచార్యుని వద్దకు తిరిగి వచ్చింది. విస్మయంతో ద్రోణుని చుట్టూ చేరారు కురు పాండవులు. ఇప్పుడు వారు చూసిన ఈ వింతలు ఇంతకు ముందు కని విని ఎరగనివి. కురు పాండవులు ఈ విషయాన్ని పరుగున వెళ్ళి భీష్మునికి విన్నవించారు. వచ్చింది ద్రోణుడేనని గ్రహించాడు భీష్ముడు. సగౌరవంగా హస్తినకు ఆహ్వానించాడు. ద్రోణుని దారిద్ర్యం తీరింది. ద్రుపదునిపై ప్రతీకారం మిగిలింది. అసహజ సంతానమా? వ్యాస మహర్షి ఆశీస్సుల వల్ల గాంధారి గర్భం ధరించింది. 2 సంవత్సరాలు గడిచినా ప్రసవం కాలేదు. ఇంతలో అరణ్యంలో కుంతి ఒక శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలుస్తుంది. తనకింకా పుత్రులు కలగలేదనే బాధతో అసూయతో గర్భస్రావం చేయించుకుంది గాంధారి. గర్భం నుండి ఒక పెద్ద మాంసపు ముద్ద బయటకు వచ్చింది. దానిని 100 ముక్కలుగా చేసి 100 కుంభాలలో జాగ్రత్తగా భద్రపరుస్తారు వ్యాస మహర్షి. 9 పుత్రులు 1 పుత్రిక జన్మిస్తారు. అంటే వారు కుంభ సంభవులే. భరద్వాజ మహర్షి రేతస్సు ద్రోణిలో భద్రపరిస్తే పుట్టినవాడు ద్రోణుడు. ఈయనను కుంభ సంభవుడు అని కూడా అంటారు. సప్త ఋషులలో వశిష్ఠుడు అగస్త్యుడు కూడా కుంభ సంభవులే. ఊర్వశిని చూసి తాపాన్ని భరించలేక అగ్ని వాయువులు తమ తేజస్సును కుండలో భద్రపరిస్తే పుట్టారట వారు. అలాగే శరద్వతుని తేజస్సు రేలు గడ్డిలో పడడం ద్వారా కృపుడు కృపి జన్మిస్తారు. వీరు కవలలు. కుమారస్వామి రేలుగడ్డిలోనే పుడతాడు. ఇవన్నీ కామం వల్ల జరిగిన సంఘటనలు మాత్రమే కావు, కారణ జన్ముల జననాలు అంతు పట్టకుండా ఉంటాయి. ఈ గాథల వెనక ఏదైనా శాస్త్రీయ అంశం ఉందేమో వెతికి పట్టాలి. ఇది వ్యూవర్స్, ఈ ఎపిసోడ్లో అనేక విషయాలు తెలుసుకున్నారు. ద్రోణాచార్యుడు ఎవరికి పుట్టారు, ద్రోణాచార్యుడు ఎక్కడ విద్య నేర్చుకున్నాడు, ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి మధ్యన స్నేహ బంధం ఏంటి, వారి మధ్యన గొడవ ఏంటి, కౌరవులకు పాండవులకు తొలి గురువు ఎవరు, కౌరవులకు పాండవులకు ద్రోణాచార్యుడు గురువు ఎలా అయ్యాడు, ద్రోణాచార్యుడు పరశురాముని వద్ద ఎలా విద్యాభ్యాసాన్ని కోరారు, అనేక విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై శ్రీరామ్.